యానాది మరియు పాముల కులాలకు చెందిన నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని, గుడారాలు రేకుల షెడ్లలో నివసిస్తున్న వారికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ ఊస వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సిపిఎం పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. మార్కాపురం జిల్లా సిఎస్పురం గ్రామానికి చెందిన యానాది పాముల కులాలకు చెందిన అనేక కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేక చిన్నపాటి గుడారాలు రేకుల షెడ్లు వేసుకొని నివసిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ తమ సమస్యలపైన ఎటువంటి స్పందన రావడం లేదని, పలుమార్లు అర్జీలు ఇచ్చినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి స్థలం లేని అర్హులైన పేద కుటుంబాలను గుర్తించి వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, ఇప్పటికే నివాసం ఉంటున్న వారికి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని, అలాగే ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. నా పేరు ఊసా వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ని. మాది సిఎస్పురం మండలం. సిఎస్పురం మండలంలో ఇళ్ల స్థలాల సమస్యలతోటి పేదలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మండల కేంద్రంలో ఎస్టీలు అంటే యానాదులు, అదేవిధంగా బీసీలు, పాముల కులస్తులు ఇటువంటి చాలామంది గత 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇంతవరకు వాళ్ళకు స్థలాలు ఇవ్వని పరిస్థితి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో అనేక సందర్భాల్లో అక్కడ రెవెన్యూ అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా వాటిని పట్టించుకోవట్లేదు. అదేవిధంగా సిఎస్పురంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఉప్పలపాడు, నల్లమడుగుల, మిట్టపాలెము, అగ్రహారము, దర్శితమ్మక్కపల్లి ఈ గ్రామాలలో కూడా ఇటువంటి సమస్య, ఇళ్ల స్థలాల సమస్య ఉంది. అందుకోసం ఈరోజు గ్రీవెన్స్ సెల్కి వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారైనా స్పందించి వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం.